ఈ మొగుళ్ళేంటండి ఇలా ఉన్నారు? మన ఆడవాళ్ళది చాలా చిన్న ప్రపంచం కదా. మన ఆడవాళ్ళు చాలా అల్ప సంతోషులు. చాలా చిన్న చిన్న వాటికే సంతోషపడిపోతారు. అలాంటిది ఒక్క ముక్క మగవాళ్ళ నోటి వెంట వినాలని ఎంత ఎదురు చూస్తారు. ఈ రోజు వంట బాగుంది అనే ఒక్క ముక్క కోసం ఎంత ఎదురు చూస్తారు, ఎంత అల్లాడిపోతారు. కానీ మగాళ్ళకి మాత్రం వంట బాగుంది అనే ఒక్క పదం ఎంత కాస్ట్లీ అయిపోయింది తెలుసా? ఈ మగాళ్ళు బయట ఎంతో మందిని కలుస్తారు, మాట్లాడతారు. వాడు ఎంత పెద్ద విధవైనా సరే, నువ్వు తోపురా, నువ్వు తురుమురా అని ఎన్నో పొగడతలు పొగుడతారు. కానీ ఇంటికి వచ్చేసరికి, పెళ్ళాం దగ్గరకు వచ్చేసరికి నువ్వు బాగున్నావనో, నీ చీర బాగుందనో, నువ్వు చేసిన వంట బాగుందనో చెప్పడానికి అల్లాడిపోతారు. మనమేమన్నా వాళ్ళని నగలు చేపించమని అడిగామా, వాళ్ళ ఆస్తులు రాసిమ్మని అడిగామా? జస్ట్ ఒక చిన్న కాంప్లిమెంటే కదా. వాళ్ళకి తెలుసు పిల్లలు పొగడతలకు పడిపోతారని, అయినా సరే పొగడు. ఎందుకంటే వాళ్ళకి ఈగో. పొగిడితే ఎక్కడ నెత్తినెక్కి కూర్చుంటారో అని కాబోలు. వంట బాగున్న రోజు బాగుందని చెప్పరు గానీ, బాగలేని రోజు మాత్రం ఇందులో ఉప్పు ఎక్కువైంది, ఇందులో కారం తక్కువైంది, ఇందులో పసుపు ఎక్కువైంది, ఇందులో కుంకుమ తక్కువైందని ఒకటే వంకలు చెప్తా ఉంటారు. ఎవరికి ఉండదండి భర్తలు పొగిడితే వినాలని? నాకైనా ఉంటుంది, మీకైనా ఉంటుంది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కైనా ఉంటది. ఏది ఉండదా? అన్నట్టు ఈ రోజు మా ఇంట్లో అలసంద వడలు, చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. ఈ రెండిటి కాంబినేషన్ అయితే అదిరిపోయింది. పిల్లలకు బాగా నచ్చింది. దీనికి ఏదైనా వంకలు పెట్టాలి, అప్పుడు చెప్తా మా ఆయన పని. అట్ల కాడ కాల్చి మూతి మీద వాత పెడతా, రెండోసారి వంకలు పెట్టకుండా. నిజమే అనుకునేరు, నేనేదో సరదాగా అన్నానులేండి. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ ఏ టైపో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రండి దీని గురించి సీరియస్ గా పరిష్కరించి దీనికి ఒక పరిష్కారం ఎత్తుదాం. కామెంట్ బాక్స్ లోకి రాని వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.